రోదన వినిపించడం లేదా? వైద్యాధికారి నియామకంలో అధికారుల నిర్లక్ష్యం. సకాలంలో అందని వైద్య సేవలు, ఆందోళనలో పశు పోషకులు. మనుషులకే అనుకున్నా పాపం జంతువులకు డాక్టర్లు లేరంట చూడండి. గ్రామాల్లో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత కారణంగా మూగజీవాలకు వైద్య సేవలు అందించేవారు కరువయ్యారు. గ్రామీణ ప్రాంత రైతులకు పాడి, పంట రెండూ కళ్ళలాంటివని భావిస్తూ పాడి పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అలాంటి పాడి పశువులకు రోగం వస్తే వైద్యం చేసే దిక్కే లేదు. వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన పశువులకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయంటూ రైతులు లబోదివమంటున్నారు. పాలకులకు మూగరోధన వినిపించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. దారుణం కదా పాపం. మండలంలోని పశు వైద్యశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్లో ప్రాథమిక పశు వైద్య కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పశు వైద్యాధికారికి 2 నెలల క్రితం రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మండల పశు వైద్యాధికారి నియమించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. మండలంలో పశు వైద్యాధికారితో పాటు సిబ్బంది లేకపోవడంతో గ్రామాల్లో మూగజీవాలకు రోగాలు వస్తే అంతే సంగతులు. గత్యంతరం లేక పశు వైద్యశాలకు అటెండర్ దిక్కుగా మారాడు. జాన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పశు వైద్యాధికారి లేకపోవడంతో ఉన్నతాధికారులు గరడేపల్లి మండలం కల్మల్ చెరువు పశు వైద్యాధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. సదరు వైద్యాధికారికి ప్రస్తుతం చోట పనిభారంగా మారడంతో ఇక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నాడు. పశు పోషకులు అధికంగా ఉన్న పాలకవీడు మండలంలో పశు వైద్యశాలకు వైద్యాధికారి సిబ్బంది లేకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి నిరోధంగా కనిపిస్తుంది. పాలకవీడు మండలంలో 22 గ్రామాల్లో గేదె జాతి 6142, ఆవులు 4632, మేకలు 7236, గొర్రెలు 8810, కోళ్ళు 1190 ఉన్నాయంట. ఇది చూడండి, బొమ్మకంటి సైదులు ఏమంటున్నారంటే 20 ఏళ్ళ నుంచి వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తున్నా. 8 గేదెలు 4 ఆవులు ఉన్నాయి. పశువులు అనారోగ్యానికి గురైతే డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నాం, వారికి కూడా సమయానికి రావటం లేదు. దీంతో పశువులు చనిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక ఒక్కొక్కటిగా అమ్మేసుకుంటున్నాం. మాలాంటి పాల రైతులు పశు వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.